ప్రస్తుతం నేనైతే విశాఖపట్నానికి సంబంధించిన మధురవాడ చంద్రంపాలెం అనేటటువంటి విలేజ్లో ఉన్నాను. ప్రస్తుతం అందరికీ తెలిసిందే ఏదైతే సింహాచలం దగ్గర జరుగుతున్నటువంటి చందనోత్సవం ఉందో, చందనోత్సవంలో చాలా వరకు అపశృతి జరిగింది. ఏదైతే గోడ కూలిపోయి 8 మంది మృతి చెందారో, అయితే ఈ 8 మందిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది. అయితే ఆ నలుగురు వ్యక్తులు కూడా మధురవాడకి సంబంధించినటువంటి చంద్రంపాలెంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు. అయితే అందులో ఉమామహేశ్వరరావు, అదేవిధంగా తన భార్య శైలజ, వీళ్ళిద్దరిని చూసుకున్నట్లయితే చాలా చిన్న ఏజ్ వాళ్ళని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కోవిడ్ తర్వాత ఏదైతే ప్రస్తుతం వాళ్ళ హౌస్ ఉందో అక్కడే ఇద్దరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే చందనోత్సవంలో భాగంగా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి తల్లి, అదేవిధంగా మేనత్త, ఇద్దరితో కలిపి నలుగురు కూడా చందనోత్సవానికి వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే ₹300 క్యూ లైన్ టికెట్స్ ఉన్నాయో ఆ క్యూ లైన్స్ దగ్గరలోనే వాళ్ళు ఉండడం, అదేవిధంగా ఆ సమీపంలో ఉండేటటువంటి గోడ కూలిపోవడంతో నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కేజీహెచ్ హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని తమ సొంత గ్రామమైనటువంటి చంద్రంపాలెంకి తరలించారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పరిస్థితి అంతా కూడా చాలా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళ బంధువులే కాదు, అదేవిధంగా ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. అయితే ప్రస్తుతం ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కోసం ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడికి చేరుకొని ఏదైతే చనిపోయారో ఈ నలుగురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు. అదేవిధంగా సంఘటనకు సంబంధించినటువంటి మరికొన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు, గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. గ్రామస్తులే కాదు, ఎవరైతే ఇన్సిడెంట్ కోసం తెలుసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అయ్యో అనుకుంటున్నారు అనే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళారో, ఇది దైవ దర్శనంలో భాగంగానే ఇదంతా జరగడం చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కంట కన్నీరు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు, అసలు వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు ఏంటో ఒకసారి వార్త కూడా అడుగుదాం. అమ్మ, వీళ్ళు ఎన్నాళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నారమ్మా? వాళ్ళ అమ్మగారిది పుట్టినూరు, ఆ తండ్రి పుట్టినూరు ఇదేనమ్మా, చంద్రంపాలెమే. సో నిన్నటి వరకు మీరు వాళ్ళతో మాట్లాడడం చూడడం చేశారు? అంటే మేము ఇక్కడ ఉంటాం, వాళ్ళు ఇంక పైన ఉంటారు. బాగానే యాక్టివ్గా ఉంటారు. ఇద్దరు జాబులు చేసుకుంటారు. ఇద్దరు ఉన్నారు, తండ్రి అక్క చెల్లెలు ఉన్నారు. అందరూ బాగానే ఉంటారు. మరి ఏ టైం అప్పుడు దేవుని దర్శనానికి వెళ్ళారో తెలియదు. అంతే. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఏమైనా ఉన్నారా? పిల్లలు లేరు. 3 ఏళ్ళు అయింది పెళ్ళి. 3 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి 3 ఏళ్ళు అయింది. ఏ పిల్ల కాన్పు లేదు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పరిస్థితి? మిగతా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ చేరుకున్నారమ్మా, అందరూ చేరుకున్నారు. ఊర్లోనేటి పక్క ఊళ్ళు అంతా దగ్గర దాయుదులు అందరూ ఇక్కడే చేరుకొని ఉన్నారు. పొద్దుటి నుంచి కేజీహెచ్కి వచ్చారు. కేజీహెచ్ నుంచి ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారు. అమ్మ చెప్పండి, చాలా చిన్న ఏజ్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్తున్నారు. దైవ దర్శనంకి వెళ్ళారు, బట్ అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఎలా ఉండేవాళ్ళమ్మా ఇద్దరు? ఇద్దరు కూడా చాలా బాగానే ఉండేవారు. ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాగానే అత్తమామ కూడా బాగానే చూసేవారు, అంతా బాగానే ఉండేవారు. కానీ ఇలాగెళ్ళి ఇలా జరుగుతుందని కూడా పాపం అనుకోలేదు. అనుకోకన్నా ఇలాగ అయిపోయింది. వాళ్ళ అత్త అయితే కూతురునాగే చూసుకుండేది. అసలు అత్తగారినే చూసుకుండేది. అత్త మామ కూడా చాలా బాగానే చూసుకుంటేవారు. కానీ దేవుడు ఇలాగా అనుకోకన్నా ఇలా తీసుకెళ్ళడం మాత్రం చాలా బాధకరంగా అందరికీ ఉండేది. అందరూ చుట్టుపక్కల కూడా అందరూ కూడా బాధగానే కన్నీరు మన్నూరు అయ్యి ఉండి అందరూ కూడా పొద్దుటికాడి నుంచి అందరూ ఇంటి దగ్గర. ఇప్పుడు తెలిసిందమ్మా ఈ ఇన్సిడెంట్? తెల్లవారి 5:30 అయిందంట. వస్తాను అంటే టీవీలో వస్తుందంట, లూస్ వస్తుందంట. కానీ ఇలా కనేసి ఎవరో ఎక్కడో జరిగిందని అనుకున్నారంట. కానీ ఇలా మా ఊర్లోనే ఇలా జరిగిందని సంగతి తెలియలేదు. వాళ్ళ మేనత్త కూతురికి ఫోన్ వచ్చిందంట. ఇలాగా చంద్రంపాలెము అనేసి వచ్చిందమ్మా అనేసి అని అంటే, అయితే అలా మేనమామ వాళ్ళ ఆవిడని వెళ్ళి అడిగిందంట. ఇలాగంటే అయితే వెళ్ళారమ్మా, రాత్రి 2:30 చేసి వాళ్ళ అత్తరింటికి వెళ్ళి అలాగే వెళ్తాం అనుకుని వెళ్ళారు అనేసి అని అన్నారంట. అయితే ఇలాగ వచ్చింది, లూస్ వచ్చింది అక్క అనేసి అంటే అప్పుడు కాడి నుంచి బాధపడుతుంది. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి అనమాట. ఒకవైపు మృతదేహాలన్నీ కూడా ఇంటి దగ్గర ఉన్నాయి. సాధారణంగా మన కుటుంబంలో ఒక్కరు బాగుండి ఏదో ఒక్కరు మృతి చెందితేనే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు దైవ దర్శనానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రానటువంటి పరిస్థితులు మనకున్నాయి. సో ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు శైలజ, అదేవిధంగా తన భర్త. అయితే పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంటున్నారు. బట్ అనుకోకుండా
కాకుండా అలాంటి సందర్భంలో వాళ్ళు మాత్రం చాలా వరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక వైపు చూసుకున్నట్లయితే చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా జరగడం నిజంగా బాధాకరమైన సంఘటన. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తున్నారు కదా, చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రస్తుతం ఆఖరి వీడ్కోలు చెప్పడం కోసం అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క రోదనను అయితే మనం విన్నట్లయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. చాలా ఫ్యూచర్ ఉన్న పిల్లలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఇలా ఒకే ఇన్సిడెంట్లో మృతి చెందడం సాధారణంగా చాలా దురదృష్టకరమైనదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే దైవదర్శనానికి వెళ్ళినా సింహాచలం హిస్టరీలోనే ఇలాంటి సంఘటన అయితే మనకి జరగలేదని చెప్పుకోవచ్చు. చందనోత్సవంలో చిన్న చిన్న తోపులాట్లు అవి జరగడం సర్వసాధారణం. కానీ ఇలా ఒక గోడ కూలిపోయి చనిపోవడం మాత్రం, ఇంతమంది చనిపోవడం, దాదాపు ఈ సంఘటనలో 8 మంది చనిపోయారు. సో 8 మంది చనిపోవడం మాత్రం ఇదే మొదటిసారి, అలాగే చివరిసారి అవ్వాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకూడదు అనుకోవచ్చు. అండ్ దీనిలో చూసుకున్నట్లయితే ఎవరి వైఫల్యం ఉంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా అధికారుల వైఫల్యం ఉంది అనేటటువంటి వార్తలు మాత్రం మనకు వినిపిస్తున్నాయి. మరి ఇంత బాధాకరమైన సంఘటన అసలు చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి, ఎవరి వైఫల్యం ఉంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.